అధ్యాయం 3 భీష్మ ప్రతిజ్ఞ. శాంతను మహారాజు ఆనందంతో తన కుమారుడు దేవవ్రతుడిని ఆహ్వానించాడు. అతన్ని యువరాజుగా అభిషేకించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు యమునా నది తీరంలో నడుస్తూ ఉండగా గాల్లో ఒక దివ్య సువాసన వ్యాపించింది. ఆ సువాసన మూలాన్ని వెతుకుతూ శాంతను ఒక అందమైన యువతిని చూశాడు. ఆమె పేరు సత్యవతి. ఒక ఋషి ఆమెకు దివ్య సువాసన వరం ఇచ్చాడు. శాంతను ఆమెను వివాహం చేయాలని కోరాడు. సత్యవతి చెప్పింది, నా తండ్రి అనుమతి తీసుకోండి. మత్స్యకారుల నాయకుడు చెప్పాడు, రాజా, నా కూతురు మీకు భార్యగా రావచ్చు, కాని ఆమె కుమారుడు మాత్రమే రాజు కావాలి. శాంతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవవ్రతుడు ఇప్పటికే యువరాజు. ఈ మాట ఇవ్వలేక బాధతో రాజ్యం చేరాడు. దేవవ్రతుడు తండ్రి బాధను గమనించాడు. అతని హృదయం కలిచిపోయింది. అతను విషయాన్ని తెలుసుకుని మత్స్యకారుని వద్దకు వెళ్ళాడు. నేను నా యువరాజు హక్కును వదులుకుంటాను, సత్యవతి కుమారుడే రాజవుతాడు అని ప్రమాణం చేశాడు. మత్స్యకారుడు ఇంకా సందేహపడ్డాడు. మీ పిల్లల తర్వాత సింహాసనం కోసం పోరాడరా? అప్పుడు దేవవ్రతుడు తన చేతిని పైకెత్తి మహాప్రతిజ్ఞ చేశాడు. నేను ఎప్పటికీ వివాహం చేయను, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవతలు నినదించాయి, భీష్మ భీష్మ. అప్పట్నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి పొందాడు. సత్యవతి శాంతనును వివాహం చేసుకుంది. ఆమెకు 2 కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వారి వంశంలో ధృతరాష్ట్రుడు, పాండు జన్మించారు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండు కుమారులు పాండవులు. ఇలా మహాభారత కథ మరింత విస్తరించింది. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం వరకు జీవించి అందరి గౌరవాన్ని పొందాడు. తదుపరి అధ్యాయం విధి మరింత గట్టిగా తన పట్టు బిగిస్తుంది. తర్వాతి భాగం కావాలంటే వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.